స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కు అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వార్నింగ్ ఇచ్చింది. నగదు రహిత చికిత్సలు నిలిపివేస్తామంటూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కు ఏహెచ్పీఐ హెచ్చరికలు జారీ చేసింది. స్టార్ హెల్త్ నుంచి ఆసుపత్రులు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను ప్రస్తావించింది. ఏహెచ్పీఐలో 1500 ప్రైవేట్ ఆసుపత్రులు సభ్యులుగా ఉన్నాయి. ఇక స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులు క్లెయిమ్ చేసుకునే సమయంలో చికిత్సల ధరలను తగ్గించాలంటూ ఒత్తిడి చేయడం, డాక్టర్ల క్లినికల్ నిర్ణయాలపై అసంబద్ధమైన ప్రశ్నలు, నగదు రహిత క్లెయిమ్లకు ఆమోదం తెలిపి తుది బిల్లులో అడ్డమైన కోతలు విధించడం వంటి చర్యలతో పాటు నగదు రహిత చికిత్సలను అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడం చేస్తున్నట్లు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పై ఫిర్యాదులు రాగా చర్యలు తీసుకుంటామని ఏహెచ్పీఐ హెచ్చరించింది. అయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ పొందే అవకాశం ఉంటుందని ఆశించి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీదారులకు పెద్ద పిడుగు లాంటి వార్తిది. క్యాష్లెస్ సర్వీసుల విషయంలో స్టార్ హెల్త్ అండ్ అలైన్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ సవ్యంగా వ్యవహరించడం లేదని అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తెలిపింది. అయితే స్టార్ హెల్త్ సంస్థ ఇప్పుడు ఏం చేస్తుందోననే టెన్షన్ పాలసీదారుల్లో ఉంది. ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ 2023 నుంచి 24 రిపోర్ట్ను ఏహెచ్పీఐ ప్రస్తావించింది. ఈ రిపోర్టు ప్రకారం స్టార్ హెల్త్ 13,300 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 10,000కు పైగా క్యాష్లెస్ క్లెయిమ్స్ రిజెక్షన్స్ కు సంబంధించినవేనని గుర్తు చేసింది. గ్రీవెన్స్ చార్ట్ లో ఫిర్యాదులు అందిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల లిస్ట్ లో స్టార్ హెల్త్ టాప్ లో ఉందని ఏహెచ్పీఐ వెల్లడించింది. ఇక ఏహెచ్పీఐ వార్నింగ్ పై స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. క్యాష్లెస్ సేవల నిలిపివేతకు సంబంధించి తమతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న హాస్పిటల్స్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలిపింది. అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తీరు పాలసీదారులను గందరగోళానికి గురిచేసేలా ఉందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాన్ని తెలియజేస్తూ జీఎస్టీని కూడా తొలగించిన సందర్భంలో ఇలాంటి అస్పష్టమైన హెచ్చరికలు, ప్రకటనలు దురదృష్టకరమని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పింది.